తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు శ్రీరామ్ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కొనుగోలు కేసులో అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రముఖ తమిళ రాజకీయ నాయకుడు, మాజీ ఏడీఎంకే నేత ప్రసాద్ వద్ద నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో శ్రీరామ్ పైన కేసు నమోదైంది. తిరుపతికి చెందిన శ్రీరామ్ నటనపైన ఆసక్తితో చెన్నై వెళ్లి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. తమిళంలో రోజా కూటం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో రోజా పూలుగా విడుదలైంది. అప్పటికే తెలుగులో శ్రీకాంత్ అనే హీరో ఉండడం వల్ల తన పేరును శ్రీరామ్గా మార్చుకున్నారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు, ఆడువాడి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామ్. ఇటీవలే శ్రీరామ్ హరికథ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా డ్రగ్స్ కేసులో ఆయన పేరు బయటికి రావడం కాలీవుడ్లో సంచలనంగా మారింది. చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు శ్రీరామ్ను అదుపులోకి తీసుకొని నుంగుంబాక్కం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ 2 గంటల పాటు ఆయన్ను విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. ఈ కేసులో శ్రీరామ్తో పాటు ప్రసాద్, మరో 2 వ్యక్తులు అరెస్ట్ అయ్యారని మీడియాలో వార్తలొచ్చాయి. వారిని విచారిస్తున్న సమయంలో శ్రీరామ్ పేరు బయటికి రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీరామ్ అరెస్టు కావడంతో తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. స్నేహితులు సినిమాతో అగ్ర హీరో విజయ్, జీవాతో కలిసి నటించిన శ్రీరామ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన నటించిన ఎర్రచీర చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్న ఉత్కంఠ కాలీవుడ్లోనూ చుట్టుముట్టింది. సినీ, రాజకీయ రంగాల్లో ఈ ఘటన పెద్ద దుమారమే రేపుతోంది.